ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కేజీహెచ్ ఆసుపత్రిలో హెడ్ నర్సులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు వెబ్ కౌన్సిలింగ్ వద్దు, ఆఫ్లైన్ కౌన్సిలింగ్ కేటాయించాలని డిమాండ్ చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని సైతం బదిలీల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హెడ్ నర్సులు. విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో హెడ్ నర్సుల ఆందోళనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో చేస్తున్న బదిలీల విషయంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రి వద్ద ఉన్నాము. అయితే హెడ్ నర్సులు ఎవరైతే ఉంటారో వారి బదిలీకి సంబంధించి చాలా వరకు అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూర్తిగా కూడా బదిలీ విషయంలో చాలా వరకు అన్యాయం జరిగిందని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది హెడ్ నర్సులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, బదిలీకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎటువంటి ఆరోపణలు వస్తున్నాయి అసలు బయటికి? లాంగ్ స్టాండింగ్ అని పైనుండి తీయాలి. లాంగ్ స్టాండింగ్ అంటే సరే 6 ఏళ్ళు 5 ఏళ్ళు 6 నెలల నుండి తీశారు, డౌన్ నుండి. ఎందుకు అలాగ చేశారో అర్థం కాలేదండి. ఆమె మేము ఇక్కడ కెమెరా ఉందండి, మాకు పిలిచి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీకు ఈ ప్లేస్లు ఉన్నాయి, మీరు ఏంటి అంటే మేము చెప్పాలండి. అది మా ప్రాబ్లం చెప్పినా కూడా వినుకుంటాం. మేడం అదేంటి పాడే చూపిస్తున్నారు ఏంటి, మీరు స్పౌజ్కి మెడికల్ గ్రౌండ్స్కి మీరు నాన్ లోకల్ వేయటం ఏంటి, మాకు ఇది అన్యాయం జరుగుతుంది, మీరు చేయండి అంటే ఆమె కెమెరా ఆఫ్ చేసి మ్యూట్ పెట్టేసి కెమెరా కంప్లీట్గా స్టాప్ చేసి ఆమె రాసుకొని ఒక్కసారి ఆన్ చేసండి, అలా చదివేశారండి. అంతే, మీరు వెళ్ళండి అంతే. అదండి కౌన్సిలింగ్ రూలు. ఈమె వెంటిలేటర్ మీద నుండి ఈమె వచ్చారండి, ఆవిడ చనిపోయారు, ఈవిడ పాడారండి. అలాగే అందరం కూడా అబౌవ్ 58 to 57 అండి. నాకు 58 ఇయర్స్ అండి. ఈమె విఆర్ పెట్టారండి, విఆర్ పెట్టినా కూడా ఆపేసి మరి పాడారు. వేయటం అండి వెంటిలేటర్లో 1 నెల రోజులు మేము కాపాడుకున్నాం. ఆవిడకి భర్త లేరు, ఎవరు లేరు పాపం. కౌన్సిలింగ్ పిల్లకుండా పేరు టిక్కి పెట్టేశారండి. నేను ఆ మేడంకి వెళ్ళి ముందుగా చెప్పాను, నేను అలాగే వెంటిలేటర్ మీద నుంచి వచ్చానండి, నాకు ఎక్కడో దగ్గర ఏంటంటే అలాగే లేమ్మన్నారు. కానీ తర్వాత పాడే టిక్కి పెట్టేశారండి, పిలవలేదు. పూర్తిగా కూడా ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రక్రియ ఆన్లైన్ జరిగింది. అయితే మీరు ఆఫ్లైన్ కోరుకుంటున్నారు. పూర్తిగా ఆన్లైన్ ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? పూర్తిగా అసలు అక్కడ ఏం జరిగింది? ఆ కౌన్సిలింగ్ డే నాడు నేను జస్ట్ మేడం దగ్గరికి కెమెరా ముందుకు వచ్చాను. మేడం, దిస్ వాజ్ మై కండిషన్, మా హస్బెండ్ ఇలా ఉన్నారు అనగానే మ్యూట్ చేశారండి. మా హస్బెండ్కి నేను కేర్ టేకర్ని పెట్టి ఇప్పుడు నాకు పాడేరేశారు. మాకు జీవోలో అబౌవ్ 50 ఇయర్స్కి ట్రైబల్ ఏజెన్సీ వేయకూడదు అన్నారు. ఇప్పుడు మేము ఆ ఏజెన్సీ ఏరియా ఎలా వెళ్తామండి? ఇప్పుడు నేను నా హస్బెండ్ లేకపోతే నా హస్బెండ్ ఇంకా స్టిల్ హీఈస్ సఫరింగ్. అలాగే నా హస్బెండ్ పట్టుకెళ్ళి పాడేరు వెళ్ళిపోవాలా? నేను ఎలా వెళ్ళగలను? మీరు ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు? ఇప్పుడు ఈ ఆన్లైన్ ఏదైతే వెబ్ కౌన్సిలింగ్ జరిగిందో ఈ ఆన్లైన్ ప్రక్రియలో పూర్తిగా మీకు ఎటువంటి అన్యాయం జరిగింది? శ్రీకాకుళం వెకేట్ చేశారు, ఖాళీ అయిపోయి. మేడం రిక్వెస్ట్ చేశాను, మేడం నేను పేషెంట్ని, నన్ను పేరు పిలిచినప్పుడు నాకు పాడేసారు, ఇప్పుడు ఖాళీ అయింది కదా మేడం, నాకు అది ఇప్పించండి. అలా కుదరదు, ఆల్రెడీ నీకు ఇచ్చాం కదా, నీకు ఇవ్వమని కూర్చున్నారండి. ఎంత పేషెంట్ ఎంత రిక్వెస్ట్ చేసినా మాకు ఇవ్వలేదండి, తర్వాత వాళ్ళకి ఇచ్చారన్నమాట. ఈ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి కూడా పూర్తిగా కూడా వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియలో తమకు అన్యాయం జరిగిందని ఆఫ్లైన్ ప్రక్రియ ప్రారంభించాలి. టీచర్స్కి ఏ విధంగా ఆఫ్లైన్ ప్రక్రియ ఇచ్చారో ఆ విధంగా తమకు కూడా ఆఫ్లైన్ కేటాయించాలని, ఎందుకంటే సర్వీస్ ముగిస్తున్న క్రమంలో ఉన్నవారిని, అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్ అని ఐసీయూలో నుంచి అప్పుడే వచ్చిన స్టాఫ్ను కూడా పూర్తిగా కూడా ఏజెన్సీ ప్రాంతాలకు బదిలీ చేశారని, దీనివల్ల తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఖచ్చితంగా ఈ ప్రక్రియలో తమకు అన్యాయం జరిగిందంటే కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జర్నలిస్ట్ శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.